నిజం చెప్పాలంటే ఇవి రెండూ వేర్వేరు విధానాలు. ఒకటి సైన్స్, మరొకటి భక్తి, ధార్మిక విశ్వాసం. రెండూ ఒకే ప్రశ్నకు వేర్వేరు కోణాల్లో సమాధానం చెప్తాయి. ఇప్పుడు నీ స్టైల్లోనే రెండింటినీ కలిపి ఒక చిన్న క్లియర్ స్టోరీ ఇస్తాను. ఒకప్పుడు ఏమీ లేదు, నిశ్శబ్దం, చీకటి మాత్రమే. సైన్స్ చెప్తుంది ఒక మహా పేలుడు జరిగింది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు. ఆ పేలుడుతో విశ్వం, నక్షత్రాలు, సూర్యుడు, భూమి అన్నీ కోట్ల సంవత్సరాల్లో ఏర్పడ్డాయి. కానీ బైబిల్ చెప్తుంది ప్రారంభంలో దేవుడు సృష్టించాడు. ఆయనే ఆకాశం, భూమి, వెలుగు, చీకటి అన్నీ సృష్టించాడు. ఈ కథ బైబిల్లోని జెనెసిస్లో ఉంటుంది. అక్కడ ఇలా చెప్తోంది, దేవుడు చెప్పాడు, వెలుగు కలుగునుగాక. వెలుగు కలిగింది. అయితే ఏది నిజం? చూడండి, సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎలా జరిగిందో, హౌ ఇట్ హ్యాపెండ్ వివరంగా చెప్తుంది. పేలుడు ఎలా జరిగింది, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి. ధార్మిక విశ్వాసం ఏం చెప్తుంది అంటే ఎవరు సృష్టించారు, ఎందుకు, హూ అండ్ వై అన్నది చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే సైన్స్ అంటే ప్రక్రియ,